విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డ్ చింతల అగ్రహారం కాలనీలోని శ్రీ గోపాలకృష్ణ గీతా మందిరం 20వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణం, గీతా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా పండిత వర్గాలు నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవ విశేషాలను వివరించారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారికి తిరువీధి నిర్వహించి ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ పెద్ద ఎత్తున తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ ఆలయం ప్రతిష్ఠ జరిగి నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలో ప్రారంభం చేసుకున్న సందర్భంలో వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం విశేషంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతో 27వ తేదీ, గత నెల 27వ తేదీ నుంచి రేపు 5వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించాలనేటువంటి పెద్దలు నిర్ణయం చేశారు. అందులో భాగంగానే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఇక్కడ అభిషేక కార్యక్రమాన్ని విశేషంగా చేయాలనేటువంటి తలంపుతో కుంభాభిషేకం, ఆ కుంభాభిషేకం అనేటువంటిది మహాకుంభాభిషేకంగా ఈనాటికి రూపుదిద్దుకొని కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. తదనంతరం శాంతి కళ్యాణం జరిపించుకొని తర్వాత అన్నదాన వితరణ కూడా ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఈ కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మనం గ్రామ ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించవలసిందిగా ఆ కృష్ణ పరమాత్మ ద్వారాగా మేమందరం తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మాది చింతలగ్రహారం గ్రామం. ఈ గ్రామంలో కీర్తిశేషులు శ్రీమాన్ మల్లిమనుగుల కామేశ్వరరావు మాస్టర్ గారు సంకల్పంతో ఈ శ్రీ గోపాలకృష్ణ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆయన అక్షర జ్ఞానం లేని ప్రతి మనిషి చేత కూడా భగవద్గీత పారాయణం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క సంకల్పంతోనూ ఇక్కడ మాకు శ్రీ గాయత్రి వాస్తు జ్యోతిష్యులు కీర్తిశేషులు శ్రీ మల్లిమనుగుల కృష్ణమూర్తి మాస్టర్ గారి ఆధ్వర్యంలో 2006వ సంవత్సరం పాల్గొన్న బహుళ పాడ్యమి నాడు ఇక్కడ దేవాలయ ప్రతిష్ఠ అనేది ఆరంభమైంది. ఆ రోజు నుంచి ఇక్కడ నిత్యము గీతా పారాయణం, లలితా సహస్రనామ పారాయణము, అలాగే శ్రీకృష్ణ గోపాలునికి విశేషమైన సేవలు, ఉదయం సుప్రభాత సేవలు, మధ్యాహ్నం పారాయణాలు, రాత్రి పవలింపు సేవ వరకు ప్రతి ఒక్కరూ కూడా సేవల్లో పాల్గొని ఈ ఆలయంలో స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవుతున్నారు. అటువంటి ఆలయం నిర్మించి 2 దశాబ్దాలు పూర్తయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఆలయ అర్చక స్వామివారి సంకల్పం మేరకు శ్రీ మహాకుంభాభిషేకాన్ని ఆరంభించాం. ఆ క్రతువు ఇప్పుడు ఒక 2 నిమిషాల క్రితం ముగిసింది. దాదాపుగా 150 కలశాలతో, మంత్రజలాలతో అభిషేకాన్ని చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శాంతి కళ్యాణం జరుగుతుంది. శాంతి కళ్యాణం అనంతరం అందరికీ కూడా, భగవద్బంధువులందరికీ కూడా నారాయణ సేవ, మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం స్వామివారి యొక్క తిరువీధి మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. హరే కృష్ణ.